నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం వద్ద గుల్లకమ్మ నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన. హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు. విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెట్టడం లేదని ఎస్ఎంసీ చైర్మన్ ఎంఈఓకు ఫిర్యాదు. నాసి రకంగా మధ్యాహ్న భోజనం ఉందని ఆవేదన. శ్రీ గుంట ఆంజనేయ స్వామి దేవస్థానంలో మహాహోమం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న నేతలు. వినుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం వద్ద గుల్లకమ్మ నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, పార్లమెంట్ పరిధిలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSY పథకం ద్వారా 700 కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. వినుకొండ నియోజకవర్గంలో 100 కిలోమీటర్లకు పైగా రోడ్డు నిర్మాణానికి అంచనాలు వేయడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతో పనులు చేయడం జరుగుతుందన్నారు. వినుకొండ గుంటూరు నేషనల్ హైవే విస్తరిస్తుందని, పనులు త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కోఆపరేటివ్ సొసైటీల ద్వారా అనేక రుణాలు పొందే అవకాశం ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, అందుగుల కొత్తపాలెం, నాగిరెడ్డిపల్లి మధ్య గుండ్లకమ్మపై హై లెవెల్ బ్రిడ్జిని PMEGS పథకం ద్వారా 15.83 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే పువ్వాడ, గొనగకొండ వద్ద గుండ్లకమ్మ నదిపై మరో హై లెవెల్ బ్రిడ్జిని త్వరలో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. గుండ్లకమ్మ నదిపై బ్రిడ్జిలు నిర్మించడం వలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయని వివరించారు. అలాగే గుండ్లకమ్మ నదిపై త్వరలో చెక్ డ్యాం నిర్మాణం చేపట్టి రైతులకు సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు జల జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి త్రాగునీరు కొలాయి ఏర్పాటు కృషి చేస్తామని తెలిపారు. MNREGS పథకం ద్వారా నియోజకవర్గంలోని గ్రామాల్లో CC రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు 10 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. వినుకొండ అభివృద్ధికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అందిస్తున్న సహకారాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు. చింతల చెరువు నుండి అందుగులపాడు, అందుగుల కొత్తపాలెం మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి శంకుస్థాపన చేసినటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ నియోజకవర్గంలో మరి హై లెవెల్ బ్రిడ్జి చాలా లేటెస్ట్ టెక్నాలజీతో ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయాలని లక్ష్యంతో 15.83 కోట్లతో వ్యయంతో ఈ బ్రిడ్జి ని శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి 240 మీటర్లు లెంగ్త్ తో చాలా పెద్ద బ్రిడ్జి, హై లెవెల్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ ఇక్కడ చేస్తున్నాం. దీని వల్ల చింతల చెరువు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి, ఇటు వినుకొండ మండలం, అటు నూజెండ్ల మండలంలోని అనేక గ్రామాలకి సుమారు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతా ఉంది ఈ రహదారి వాడినందువల్ల. ఈ బ్రిడ్జి ఉపయోగించినందువల్ల ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం ఆ బ్రిడ్జిలకు కూడా ఆ ప్రాంతాల్లో గ్రామాలకు కూడా చుట్టుపక్కల సుమారు 20 గ్రామాల దాకా డిస్టెన్స్ తగ్గిపోతుంది. త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం వెళ్ళటానికి ఈ ప్రాంతం గ్రామాలన్నిటికీ కూడా నూజెండ్ల ఈ వినుకొండ ప్రాంతం విలేజ్లు కూడా చాలా దూరం తగ్గుతుంది. ఈ బ్రిడ్జి వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే భవిష్యత్తులో దీనికి మళ్ళీ సపోర్ట్ గా ఇక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మాణాన్ని కూడా ఎంపీ గారిని ప్రపోజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఇక్కడ ఈ గుండ్లకమ్మ వాగు మీద చెక్ డ్యామ్ నిర్మాణం చేపడతాము. దాని వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల పొలాలన్నీ కూడా చెక్ డ్యామ్ లో నీళ్లు వాడుకొని చక్కగా పంటలు పండించుకోవచ్చు, తాగునీరుకు వాడుకోవచ్చు. ఆ విధంగా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే గతంలో నేను ఎంపీ గారిని కోరాను, పువ్వాడ గోకరకొండ దగ్గర అక్కడ నార్కెట్పల్లి
అద్దంకి నార్కెట్పల్లి హైవే వెళ్ళటానికి అక్కడ మన పువ్వాడ గోకర్కొండ దగ్గర ఒక హై లెవెల్ బ్రిడ్జి ఆవశ్యకత ఉందని చెప్పేసి మనం కోరాం. 20,50,00,000 వ్యయంతో అక్కడ ఒక పెద్ద బ్రిడ్జి తీసుకురావడానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు దానికి కృషి చేస్తున్నారు. తొందరలోనే దాని నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేసి ప్రారంభిస్తాం. ఈ 2 బ్రిడ్జిల వలన వినుకొండ నియోజకవర్గానికి ప్రజలందరికీ చాలా మేలు జరుగుతుంది. అక్కడ మన గోకరకొండ దగ్గర కట్టబోయేటువంటి బ్రిడ్జి హై లెవెల్ బ్రిడ్జి వల్ల 20,50,00,000 వ్యయంతో దాన్ని చేపడతాం. దాని వల్ల సుమారు 40 గ్రామాలకి, అంటే మన జిల్లాలో 20 గ్రామాలకి, ప్రకాశం జిల్లాలో 20 గ్రామాలకి చాలా 26 కిలోమీటర్లు దూరం కలిసి వస్తుంది, దూరం తగ్గుతుంది ఆ బ్రిడ్జి ఉపయోగించినందు వల్ల. అంటే మన వినుకొండ ప్రాంతం వాళ్ళందరూ కూడా మద్రాసు వెళ్ళటానికి గానీ, ఒంగోలు వెళ్ళటానికి గానీ డిస్టెన్స్ చాలా తగ్గుతుంది, 26 కిలోమీటర్లు తగ్గుతుంది. ఆ బ్రిడ్జి మీదుగా ఉపయోగించి గోకర్కొండ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పూర్తయితే దాని ద్వారా మనకి బహుళార్థ ప్రయోజనాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఎంపీ గారి సహకారంతో ఈ 2 బ్రిడ్జీలు తొందరలోనే పూర్తి చేసుకొని మన వినుకొండ నూజెండ మండలంకి ప్రజలకి, వినుకొండ నియోజకవర్గ ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. కేవలం ఈ ఒక్క బ్రిడ్జే కాదు, నేను పంచాయతీరాజ్ వాళ్ళకి చెప్తా ఉన్నాను, కనీసం మన పార్లమెంట్ కి సంబంధించి 700 కిలోమీటర్లన్నా వచ్చే 5 సంవత్సరాల్లో పిఎంజిఎస్వై కింద రోడ్లు పెట్టండి, మనం శాంక్షన్ చేసుకుని పనులు పూర్తి చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేద్దాం వచ్చే 5 సంవత్సరాలు అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నాం. అలాగే వినుకొండకి సంబంధించి మరీ ముఖ్యంగా 100 కిలోమీటర్ల పైగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద పెట్టండి, వాటిని అన్నింటినీ కూడా మనం శాంక్షన్ చేసుకుని పని పూర్తి చేసేదానికి అన్ని విధాలుగా ప్రయత్నిద్దామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే దీనికి ముఖ్యంగా మనకు అడ్డు వచ్చేది, వాస్తవాలు చెప్పాలి, దీనికి ముఖ్యంగా అడ్డు వచ్చేది ఫండింగ్ విషయంలో కొద్దిగా మనకి ఇబ్బందులు రావచ్చు. ఎందుకు వస్తున్నాయంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తా ఉంది. మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర ఖజానా పరిస్థితి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే పాత పనులు చేసి బకాయిలు ఉన్నవే కొన్ని వేల కోట్లు ఉన్నాయి, అవే ఇంకా తీర్చని పరిస్థితి ఉంది. మీ వినుకొండకి సంబంధించే ఉంది. 2019 నుంచి 24 దాకా కాదు, 2014 నుంచి 19 దాకా కూడా దాదాపు 40 కోట్ల దాకా పనులు చేసి ఉన్నారు. మీకు ఇంకా డబ్బులు రావాల్సిన వాళ్ళు ఉన్నాయి. దాన్ని అయ్యించి 19 నుంచి 24 దాకా పనులు చేసే వాళ్ళకి డబ్బులు పూర్తి చేసి ఇప్పుడు ఈ 40% స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇవ్వాలో అది ఇస్తే కానీ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అయినా కూడా వీటన్నిటిని అధిగమించి పనులు పూర్తి చేయడానికి, ఈ రోడ్లు వేయడానికి అన్ని విధాలుగా కూడా ఆంజనేయ గారు, మేము ఇద్దరం కూడా అన్ని విధాలుగా కృషి చేస్తామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చారు చాలా మంది పెద్దలు, మీ అందరూ చాలా మంది ఈ కోఆపరేటివ్ సొసైటీస్ లో మెంబర్లుగా కూడా ఉన్నారా? చాలా మందికి ఉండే ఉంటారు. ఏదో ఒక విధంగా మీరు లోన్ తీసుకొని ఉంటారు, వాటికి ఇంట్రెస్ట్ రేట్లు కట్టుతా ఉంటారు, ఇదంతా ఉన్నారు. మీరందరూ యాక్టివ్గా ఉన్నారు. మీ అందరినీ కూడా కోరేది ఒకటే, కోఆపరేటివ్ సొసైటీస్ కింద కూడా చాలా వెసులుబాటు ఉంది. కోఆపరేటివ్ సొసైటీలు కూడా మీరు ఏదైతే కోల్డ్ స్టోరేజ్ కట్టచ్చు, అలాగే పెట్రోల్ బంక్ పెట్టచ్చు, ఇలాంటివన్నీ దాదాపు ఒక 30 పనుల దాకా కోఆపరేటివ్ సొసైటీస్ కింద చేయొచ్చు. వాటిని మీరు కొద్దిగా యాక్టివ్గా ముందుకు రండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా మేము మా వైపు నుంచి తోడ్పాటు అందించడానికి అన్ని విధాలుగా కూడా ఉన్నాము. వాటి గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, కోఆపరేటివ్ సొసైటీస్ కింద మేము ఏం చేయొచ్చు, ఏ విధంగా మేము బలోపేతం చేయొచ్చు అని మీకు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా రండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. వీటన్నిటితో పాటుగా మరొకటి, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయీ గ్యారంటీ స్కీమ్ కింద పిఎంఈజీపీ కింద మీకు లోన్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. 10 లక్షల దాకా ఇప్పుడు ఇచ్చే వెసులుబాటు ఉంది. వాటిని కూడా మీరు అప్లై చేసుకుంటే కనుక అది శాంక్షన్ చేయించడానికి మేము ఇప్పటికే కలెక్టర్ గారితో మాట్లాడడం, లీడ్ బ్యాంకర్తో మాట్లాడడం, అందరితో మాట్లాడడం చేయించేదానికి ఉన్నాం. మీ అందరికీ ఉండేది ఏంటంటే ఏదో ఒకటి మనం చెయ్యాలని మీ అందరికీ కూడా ఉత్సాహం ఉంటుంది. గత ప్రభుత్వంలో మన ఎంపీ గారు అనేక కార్యక్రమాలను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి అహంకారపూరితమైనటువంటి ఎమ్మెల్యే పోకుండా ఈ నియోజకవర్గానికి అన్యాయం జరిగింది. దానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఇజ్రాయెల్ ప్రాజెక్టు మనకు తీసుకొచ్చారు. ఆయన చెరువు పెట్టమని అడిగితే అది ఎట్లా సాధ్యమైంది, ఫీజుబిలిటీ ఉండాలి కదా, శాసనసభలో వెళ్ళిపోయింది. ఈ రోజున మరలా మన గౌరవ శాసనసభ్యులు ఈవీ ఆంజనేయులు గారు అడిగిన వెంటనే డచ్ ప్రాజెక్ట్ ని మనకు రైతులకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ని ఈ రోజు ఎంపీ గారు తీసుకొస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వారి ఇరువును కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా వినుకొండ నుంచి ప్రమాణంగా గుంటూరు వరకు 4 లైన్స్
4 వరుసలతో వేలాది కోట్ల రూపాయలతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిధులతో మనకు రోడ్డు శాంక్షన్ ఎంపీ గారు చేయించారు. ఎమ్మెల్యే గారు దగ్గరుండి అది పర్యవేక్షణ చేస్తారు. త్వరలోనే దాని కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ఆ సందర్భం కూడా వారి ఇరువురికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా వర్గపూడి శాలకు సంబంధించి కూడా మరి వారి ఇరువురు మాట్లాడటం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, వాటిని త్వరలోనే ప్రారంభించే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకటి, ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు ఇరువురు కూడా అన్నదమ్ముల మాదిరిగా అనునిత్యం కూడా మాట్లాడుకుంటూ ఈ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు తీసుకురావాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ తీసుకురావాలి, స్థానిక సంస్థల నుంచి ఎక్కడ వాటిని పూర్తి చేయాలి ఒక ఆలోచనతో వారు ఇరువురు కూడా ముందుకు పోతున్నారు. అనేక ఫలితాలు వస్తున్నాయి. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పండి, నేను చెప్తున్నా బ్రహ్మాండంగా ఆయన జీవి ఆంజనేయులు గారు 3వసారి ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ రోజున అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మొన్న బ్రహ్మాండంగా అక్కడ వినుకొండ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి గుడికి 2 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మాండంగా మనకి అక్కడ ఘాట్ రోడ్ నిర్మాణానికి కంప్లీట్ చేయమని చెప్పారు. అదేవిధంగా షాదీఖానాకు 3.5 కోట్లు శాంక్షన్ చేశారు. అదేవిధంగా మరి అక్కడ టీటీడీ కళ్యాణ మండపానికి కూడా 3 కోట్లు నిధులు తీసుకొచ్చారు. పిఎంజిఎస్ కింద మరి ఈ రోజున ఎన్ఆర్జిఎస్ కింద 10 కోట్ల రూపాయల నిధుల్ని ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చారు. ఎన్ని కూడా శాంక్షన్లు వచ్చినాయి. ఇప్పటికే మొదలు పెట్టే కార్యక్రమాలు చేపట్టారు. ఈ విధంగా వారు ఇరువురు కూడా కలిసి మెలిసి మాట్లాడుకొని చేస్తే అభివృద్ధి అయింది తప్ప అహంకారపూర్తిగా ఇదంతా నాది, నేనే చేస్తానా అంటే ఏమీ చేయరా. ఈ రోజు మేము గతంలో ఎన్నికల సమయంలో కూడా చెప్పాను, ఏం చేసావా అంటే దానికి ఒకటి, రైతుల్ని చెప్పు తీసుకుని కొట్టపోవడం, జైల్లో పెట్టించడం, ఇలాంటి కార్యక్రమాలు చేశారు తప్ప. అదేవిధంగా ఎన్నుకున్న మున్సిపాలిటీలో 6-7 కోట్ల రూపాయలు మున్సిపల్ ఫండ్స్ తీసుకొచ్చి ఏదైతే ఆయన ఆక్రమణ చేశారో నరసింహారెడ్డి గారు భూములు చుట్టూరు సీసీ రోడ్లు వేసుకుని రింగ్ రోడ్డు పేట నిధుల్ని దుర్వినియోగం చేశారు. ఈరోజు చూసినట్లయితే ఒక్క రూపాయి కూడా లేదు. గతంలో మీరు చూసినట్లయితే చంద్రబాబు గారి నాయకత్వంలో జీవి ఆంజనేయులు గారు అక్కడ మదమంచిపాడు కాడ విద్య నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రమాణంగా అక్కడ ఏనుగుపాలెం దగ్గర విద్య నిర్మాణం జరిగింది. కులకమ్మ దగ్గర జయప్రద గారి హయాంలో విద్య వచ్చింది, రాజ్కుమార్ గారి హయాంలో విద్యలు వచ్చింది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా గౌరవంగా కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి మనకి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఆ రోజున రూరల్ అర్బన్ స్కీమ్ అని ఒకటి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నోజన మండలం 100 కోట్ల రూపాయల నిధుల్ని తీసుకొచ్చి ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు వేసినటువంటి వాస్తవాన్ని మీరందరూ గుర్తించాలని ఈ సందర్భంగా మనవి చేస్తుందా. రాష్ట్రంలో అన్ని మతాల వారికి చేసిన మోసాలకు ముందు జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. ఏ దేవుడన్నా భక్తి గాని భయం కాని లేకుండా అందరినీ మోసం చేసి అన్ని మతాలను కించపరిచిన వ్యక్తి జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా వినుకొండలో జనసేన నాయకులు 7 రోజుల దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం వినుకొండ గుంటూ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొంజటి నాగ శ్రీనురాయల ఆధ్వర్యంలో మహాహోమం నిర్వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం మహాహోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జీవి జగన్ రెడ్డి పాలనలో జరిగిన తప్పులు, అపచారాలు, తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడకం వంటి వాటికి ప్రాయశ్చిత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల దీక్ష విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వినుకొండ నాగ శ్రీనురాయల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజలు, ప్రాయశ్చిత్త హోమాలు చాలా గొప్పగా చేసేందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షుడు తిరుమలలో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తం కలగాలని ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా దానికి ఇబ్బంది పడకూడదనే ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఆ ప్రాయశ్చిత్త
దీక్షలో పాల్గొనడం కూడా జరుగుతోంది. దానికి సంబంధించి ఇవాళ వినుకొండ నియోజకవర్గంలో మా జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను ఆధ్వర్యంలో ఇక్కడ పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, అలానే పెద్దలు మల్లికార్జునరావు గారు, మన ఎంపీ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యాగంలో పాల్గొనడం జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పలుకుతూ, ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో ఆ నిర్ణయం అనేది భారతదేశం అంటేనే సనాతన ధర్మంతో నిండినటువంటి దేశం. విభిన్న మతాలు విభిన్న కులాలు ఉన్నప్పటికీ కూడా లౌకికవాదం అనే ఒక రాజ్యాంగంలో పెట్టినటువంటి ఆ పీఠికతో నడుస్తూ ఉన్నది ఇప్పటిదాకా కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక మతం మీద ఒక మతం దాడి చేసుకోవటం అనేది ఎప్పుడు కూడా లేదు. ఇకపోతే ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. మనం నమ్ముతాం దేవుడు ఉన్నాడని. అల్టిమేట్ గా ఆయనని ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం జరిగితే మన జన్మ సార్థకమైనట్టే అని భావించేటటువంటి పుణ్యక్షేత్రం అది. అంతకు మించి అక్కడ లడ్డూ ప్రసాదానికి అంతటి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది, అంతటి మహత్యం ఉంది. ఎవరన్నా ఒక లడ్డు దొరికితే చాలు తీసుకొచ్చి మనం ఊర్లో అందరికీ కూడా పంచుతాం. ఒక్కొక్క పీస్ కూడా పంచిన సందర్భాలు కూడా చూశాను నేను. అంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ సనాతన ధర్మానికి అపచారం జరుగుతూ ఉంది. ఒక వెంకటేశ్వర టెంపులే కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని కూడా అలా అపచారం జరుగుతుంది. ఆ అపచారాన్ని మన్నించు దేవా అని చెప్పేసి ఇవాళ దీక్ష తీసుకుని దీక్ష పెట్టాం. జనసేన పార్టీ అధ్యక్షుడు గాని లేదంటే కూటమి నాయకులు గాని కోరుకుంటుంది ఒకటే, లౌకికవాదం అని చెప్పుకోవటం కాదు. ఆ లౌకికవాదం అనేది మనం చేసి చూపించాలి, మన చేతల్లో ఉండాలి. రాజకీయ నాయకులు అంటే అన్ని మతాలని అన్ని కులాలని ప్రేమించాలి తప్పితే మనకు నచ్చిన మతాన్ని మనకు నచ్చినటువంటి కులాలను ప్రేమించి కడమ వాళ్ళని ద్వేషించడం కాదు అనే ఒక సిద్ధాంతంతోనే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తే దానికి కూడా వేరే మార్గం ఒక్క మార్గం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలు కూడా గమనించమని కోరుతున్నాను. ఇవాళ జనసేన పార్టీ నాయకుడు కూర్చున్నాడంటే ఒక హిందూ మతం వాది కాదాయన, సర్వమతాల్ని ప్రేమించేటటువంటి వ్యక్తి ఆయన. క్లియర్ గా చెప్తున్నాడు, మీరు ఏదో ఒక మతంలో పుట్టాలి, మనం మీరు పుట్టినటువంటి మతాన్ని మీరు పూజించండి, వేరే మతాల వాళ్ళని కూడా గౌరవించండి అనే ఒక సిద్ధాంతంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను పుట్టినటువంటి మతంలో నా యొక్క సాంప్రదాయాల ప్రకారం నేను పూజించుకుంటాను, అలాగే కడమ వాళ్ళు కూడా అంతగా మించి ప్రేమిస్తాను కానీ ద్వేషించను, ద్వేషించడం మంచి పద్ధతి కాదు అని వాళ్ళు చెప్పడం కోసమే ఇవాళ ఈ దీక్ష తీసుకున్నారు తప్పితే ఏదో ఒక మతాన్ని వెనకేసుకొచ్చారని చెప్పేసి ఈ భావజాలం లేనటువంటి కొందరు ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళ యొక్క కుటుంబీతిని మీరు కూడా అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాం, ప్రజలందరినీ కూడా కోరుతున్నాం, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి నాయకులు గాని ప్రభుత్వం గాని ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ మనస్తత్వం కూడా అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే మా యొక్క శ్రమ తగ్గినట్టు, లేదంటే మీరందరూ ఓట్లేసి గెలిపించినట్టు మాకున్నటువంటి విలువ మేము నిజంగా సార్థకం చేసినట్టు, మేము సేవ చేసినట్టు భావించేటటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో లాగా కాదు. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించండి. రాగద్వేషాలకి మత విద్వేషాలకి ఎక్కడో కూడా పోవద్దు. ఇవాళ మేము గొడవలు జరగకుండా ఉండటం కోసమే ఇలాంటి దీక్షలు తీసుకుని ఇవాళ ప్రజలందరూ కూడా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పుల్ని, అపరాధాలను, వాటిని అన్నిటి కూడా లడ్డులో కలుస్తాను ఇవన్నీ కూడా ఉండకూడదని ప్రాయశ్చిత్త యాగం మళ్ళీ మంచిగా జరగాలని జరిగిన దానికి ప్రాయశ్చిత్తంగా ఒక ప్రాయశ్చిత్త యాగం 11 రోజుల దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఈ దీక్ష అంతా బ్రహ్మాండంగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం. మన గుంటూరు జిల్లాలో జనసేన నాయకులందరూ కూడా అనేక చోట్ల ఈ ప్రాయశ్చిత్త యాగాల్ని చేయడం జరుగుతూ ఉంది. వినుకొండ నియోజకవర్గంలో నాగశ్రీన్ రాయల్ గారు జనసేన సమన్వయకర్త, ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ పూజా కార్యక్రమాలు, ప్రాయశ్చిత్త యాగం, ఇక్కడ హోమాలు చాలా గొప్పగా చేసినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. జిల్లా అధ్యక్షులు, జనసేన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినందుకు
వారికి ప్రత్యేక అభినందనలు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, మాజీ శాసనసభ్యులు బక్రీ గారికి, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దేవాలయాల మీద విధ్వంసాలు చేసిన, విగ్రహాలని విధ్వంసం చేసినప్పుడు ఏ రోజు పట్టించుకోలేదు. ప్రధాన తగలబెట్టినప్పుడు 5 ఏళ్ల పాలన ఏ రోజు పట్టించుకోలేదు. అలాగే క్రిస్టియన్లకి అందరికీ, పాస్టర్స్ అందరికీ పెన్షన్లు ఇస్తానని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి పాస్టర్లకి ఏదో నామమాత్రంగా 1% మెంబర్స్కి ఇచ్చి మోసం చేశారు. క్రిస్టియన్ పాస్టర్లను కూడా మోసం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలను మోసం చేసినటువంటి వాడు. కారణం ఆయన నాస్తికుడు, ఏ దేవుణ్ణి నమ్మడు. అదే ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి మన సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు ఇవన్నిటికీ వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి. అన్ని మతాలని గౌరవించాల్సిన అవసరం ఉంది. అందరి సాంప్రదాయాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మాలని హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ ఎవరి మతాల ధర్మాలని వాళ్ళు పాటిస్తారు. వాటిని మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటిది ఒక నాస్తికుడు, అలాగే ఒక అవినీతి పరుడు, ఒక అరాచకాలు చేసినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లడ్డులో కూడా కలిసాలు చేయటం ఎంత దుర్మార్గం. ఎందుకు కలిసాలు చేశారు? లడ్డులో జంతువులు కొవ్వు కలిపి అపవిత్రం చేసినందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాయచిత్త యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అంతా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రాయచిత్తం జరుగుతూ ఉంది. మళ్ళీ అక్కడంతా కూడా పెద్ద పెద్ద సిద్ధాంతులు వీళ్ళందరి చేత కూడా అక్కడ అంతా కూడా సంప్రోక్షణ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల దగ్గర నుండి ఆలయంలో ముఖ్య ప్రాంతాలు అన్ని కూడా శుద్ధి చేయడం జరిగింది. ఈ సంప్రోక్షణ చేయటం ద్వారా మొత్తం పవిత్రత అయిపోయింది. ఇప్పుడు లడ్డులో పవిత్రంగా ఆవు నెయ్యితోటి బ్రహ్మాండంగా తయారు చేస్తా ఉన్నారు. దేవుడు తప్పులు చేసినటువంటి వాడిని క్షమించరు. అలాగే ప్రజలు కూడా తప్పులు చేసిన వాళ్ళని క్షమించాలని నిరూపించారు. 151 సీట్ల నుండి ఒక్క అవకాశం అంటే 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన, అవినీతి, అరాచక పాలన చూసి ఇలాంటి అంటే అన్ని మతాలని అగౌరవపరిచినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు 151 సీట్ల నుండి 11 సీట్లు తగ్గించి ప్రజలే శిక్షించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఈ రోజున వినుకొండ జనసేన బాధ్యులు నాగసేనరాయలు గారి ఆధ్వర్యంలో ఈ రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు, మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, మన పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు తదితర అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇందులో కుటుంబ సమేతంగా ఈ యాగంలో పాల్గొన్నటువంటి దంపతులందరూ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. గత 50 సంవత్సరాల నుంచి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి నందిని నెయ్యి ద్వారా మనం తిరుపతిలో లడ్డూల్ని తయారు చేస్తున్నాం. దానికి పేటెంట్ కూడా ఉంది. అంటే పేటెంట్ అంటే మన గౌరవ శాసనసభ్యుల వరకు గురించి పేటెంట్ అంటే ఏ అవశేషాలు ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది. దానికి భిన్నంగా ఈ రోజున అనేక చెడు అవశేషాలు, పంది కొవ్వు అనండి, లేకపోతే జంతువులు కుళ్ళిపోయినటువంటి నూనెండి, చేప నూనెండి, వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి ల్యాబ్ ద్వారా బయటకు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి దీన్ని జరిగినటువంటి పొరపాటును దిద్దుకోవడం కాకుండా ఈ రోజున మరలా ఇతరుల మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద కూడా అవహేళనగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ శ్రేణులకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మీద ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎక్కడో ఎంఐఎంలో ఉన్నటువంటి ఓవైసీ గారు, కమ్యూనిస్టు యోధుడైన నారాయణ గారు కూడా దీన్ని ఖండించారు. అంటే ఎక్కడైనా ఒక మతానికి సంబంధించో లేకపోతే హైందవ మతానికి సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు అందరూ కూడా పూర్తి స్థాయిలో నిరోధించాలి. అప్పుడే మన వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఎక్కడ కూడా కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఎక్కడ ఇది ఉండదు. మన గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మరి గతంలో అనేక రకాల అవినీతి జరిగింది. ఎన్ని అవినీతులు జరిగినప్పటికీ మహాప్రసాదంగా లభించేటటువంటి చివరికి లడ్డూలో కూడా ఈ విధమైనటువంటి దోపిడీ జరిగిందంటే ఆ వెంకటేశ్వర స్వామితో పాటు ప్రజలు కూడా
చేసినటువంటి వైసీపీ వారిని క్షమించరని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి గారు ఏదో వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వెళ్తున్నారన్నారు. సంతోషం. అయ్యా, ఏ మతాన్నైనా నువ్వు క్రిస్టియన్ అయితే హిందూ మతాన్ని గౌరవించి డిక్లరేషన్, లేదా నువ్వు హిందూ అని కనుక అన్నట్టు నీ భార్యను తీసుకుని వచ్చి శుభ్రంగా ఇది ఇరువురు దంపతులు సాంప్రదాయం ప్రకారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, మరి ఆ పరిస్థితి లేనప్పుడు మెజార్టీ ఉన్నటువంటి అందరూ గౌరవించేటటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులను అవమానకర రీతిలో చేస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పనిసరిగా త్వరలోనే దీనికి తగిన రీతిలో బుద్ధి చెప్తారనే సందర్భంగా తెలియజేస్తూ, పల్నాడు జిల్లా పాడి రైతులను టీఎంఆర్ పశువుల దాలను ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చి పాడి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణంలోని రైలుపేటలో లింగ శైలజ రామయ్య అధ్యక్షతన పాడి రైతుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ, పాడి రైతులు అనేక ఇబ్బందులతో పాడి రైతు నిర్వహించడం జరుగుతుందని, ఒక్కొక్క గేదెకు సుమారు 70,000 నుండి ₹1,00,000 పైన పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుందని, ఏదైనా ప్రమాదం జబ్బులు వచ్చి గేదెలు చనిపోతే చాలా మందికి ఇన్సూరెన్స్ వర్తించడం లేదన్నారు. పాడి రైతులందరికీ కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించి పాడి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా రైతు సోదరి సోదరులారా, ఇటీవల కాలంలో భారీగా తుఫాన్లు వరదల వల్ల మన రాష్ట్రంలో కొంత ప్రాంతం పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతుల పంటలన్నీ కూడా మునిగిపోయి పశుగ్రాసానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు. అయితే అతివృష్టి అనావృష్టిలాగా మన పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో వర్షాలు పడక చాలా ఇప్పటికే రైతులు పొలాలు దున్ని పెట్టారు, కానీ చాలా మంది కూడా ఇంతవరకు విత్తనాలు వేయని పరిస్థితి. అదేవిధంగా పశుగ్రాసానికి అనేక ఇబ్బందులు పడి గుడివాడ, పొన్నూరు అలాంటి ప్రాంతాల నుండి ఏదైతే డెల్టా ప్రాంతాల్లో ముందస్తుగా వరి ఉంటుందో, వరి పండుతుందో ఆ ప్రాంతాల నుంచి వరిగడ్డిని ఈ ప్రాంతం వాళ్ళందరికీ కొనుక్కునే పరిస్థితి. అయితే వరిగడ్డి కొనుక్కొని రైతులు పాడి రైతులు ముందుకు పోయే పరిస్థితి లేవు. సరే, వరిగడ్డి గతంలో ఎకరాల లెక్క ఎకరా 10,000, 15,000 రూపాయలకి, 20,000 రూపాయలకే ఒక పెద్ద ట్రక్కు నిండా గడ్డి వచ్చేది. ఏడాది పాటు 2-3 గేదెలు ఉండేవాళ్ళకి వచ్చేది. ఇప్పుడు అది కూడా కమర్షియల్ అయిపోయి 5 కేజీల కట్టలు, 6 కేజీల కట్టల్ని 150 రూపాయల వరకు కూడా అమ్మే పరిస్థితి కమర్షియల్ అయిపోయింది. అది కొనే పరిస్థితి లేక పాడి రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. వీరందరినీ కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు 2015, 2016 సంవత్సరంలో సైలేజ్ గడ్డిని, అలాగే టీఎంఆర్ దానాన్ని రైతులకి సబ్సిడీలో తక్కువ ధరకి అందించి పాడి రైతులను ఆదుకున్న ప్రభుత్వంగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పాడి రైతులను కానీ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రకృతి కూడా అనుకూలించలేదు. ఈ ఏడాది ప్రకృతి అనుకూలించింది, అన్నీ బాగున్నాయి. కానీ పాడి రైతులకి పశుగ్రాసం అలాగనే దానా కొనుక్కునే పరిస్థితి. బయట మార్కెట్లో దానా కొనుక్కోవాలంటే ఏ కంపెనీ దానా అయినా కానీ మినిమం 20 నుండి 32 రూపాయలు కేజీ కొనుక్కొని దానా పెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వినుకొండ నియోజకవర్గానికి, అలానే పల్నాడు జిల్లాలో ఎక్కడైతే దానా అవసరమో వాటన్నిటిని కూడా పశువుల ఏదైతే ఏడీఏ గారి ఆఫీస్ ఉంటుందో ఆ ఆఫీస్కి దానాని, టీఎంఆర్ని వెంటనే పెట్టించి రైతులకు అందించాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వినుకొండ పట్టణంలోని 12వ వార్డు స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని కాంట్రాక్టర్లు సరిగ్గా పెట్టడం లేదని ఎస్ఎంసీ చైర్మన్ ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా పాఠశాలలోని పిల్లలతో మధ్యాహ్న భోజనం చేశారని, మెనూ ప్రకారం పులిహోర, చట్నీ, కోడిగుడ్డు ఇచ్చారని, అన్నం ముద్దలు ముద్దలుగా టమోటాలతో చేసిన కూర బాగోలేదని తెలిపారు. మంచినీటి కొరత ఉందని, గతంలో వాటర్ మిషన్ రెడీగా ఉందని, కొద్ది రోజుల్లో మంచినీటి కొరత తీరుతుందని తెలిపారు. కానీ ఇంకా తీరలేదని తెలిపారు. మధ్యాహ్న భోజనం వండేందుకు రోజుకు ఒకరు వస్తున్నారని వివరించారు. కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా పాఠశాలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని ఎంఈఓను కోరారు.
శావలపురం మండలం కడుమల్లపూడి ముండ్రువారిపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ఇక్కడ మనం శాంక్షన్ చేసుకోవడం, ఓపెన్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే మిగతా చోట్ల లాక్ కాకుండా ఏదో వచ్చాము పెట్టాము మీరు వాడితే వాడారు లేకపోతే లేదు అన్నట్లు కాకుండా దీంట్లో మీ భాగస్వామ్యం కూడా ఉంది. మీరు కూడా డబ్బులు కొద్దిగా పే చేశారు, 5 to 10% మీరు కూడా పే చేశారు. ఎందుకు మీ వైపు నుంచి అంత డబ్బులు పెట్టి మీ ఆ 5% 10% మీరు ఎందుకు పెట్టించామంటే మీరు కూడా ఇది మాది అని ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టించాం. మీరు కూడా దీనిలో భాగస్వామ్యం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇది పెట్టించడం జరిగింది. దీన్ని సరిగ్గా వాడకపోవడం అనేది మీ చేతిలో ఉంది. దాదాపు 10 లక్షల దాకా ఇక్కడ ఖర్చు పెట్టాం. ల్యాండ్ అయితే కానీ, బిల్డింగ్ అయితే కానీ, లోపల ఎక్విప్మెంట్ అయితే కానీ అంతా కూడా మామూలుగా అయితే 7-8 సంవత్సరాలు శుభ్రంగా నడుస్తుంది. అంటే ఏ రిపేర్స్ ఏవి రాకుండా సరిగ్గా మెయింటైన్ చేస్తే, కమిటీ వాళ్ళు కనుక నీట్ గా చేస్తే దాన్ని నడపాలి అని మేము అందరూ కూడా కోరుతా ఉన్నాం. పెట్టినవి ఇప్పటిదాకా 60-70 గ్రామాల్లో పెట్టి అన్ని చోట్ల ఎక్కడా కూడా ఆగకుండా నడుస్తా ఉన్నాయి. మిగతా దగ్గర కూడా పెట్టబోతా ఉన్నాం, చాలా చోట్ల చేయబోతా ఉన్నాం. అక్కడ కూడా మంచిగా నడుస్తున్నా ఆలోచిస్తున్నా, ఇక్కడ కూడా నడవాలి. కేవలం ఏదో ఇవే కాకుండా ఇటువంటివే కాకుండా మీకు చాలా మటుకు లోన్స్ రూపంలో ఇస్తా ఉన్నారు. ముద్రా లోన్స్ అని, ఇంకో లోన్ ఇందాక శౌర్రెడ్డి గారు అడుగుతా ఉన్నా. ఇవి చేసి కడుతున్నారు, బిల్డింగ్ కట్టి ఎక్విప్మెంట్ పెడుతున్నారు, వెళ్తున్నారు, బాగానే ఉంది. అక్కడితో మీరు చేతులు దులుపుకోవడం కాకుండా కొన్ని గ్రామాలు ఇస్తాను నేను, అక్కడికి వచ్చి వారిని ఎక్కడైతే ఉన్నారో ఆడవారిని వారికి లోన్స్ వస్తున్నాయి చాలా మటుకే, ముద్రా లోన్స్ అని, ఇంకో లోన్స్ అని, డ్వాక్రా లోన్స్ అని. వాటితో కేవలం వాటిని ఏదో వేరే పనులకు వాడుకునే దాని ఇంట్రెస్ట్ కడుతూ రొటేట్ చేయడం కాకుండా ఆ ఇచ్చిన అమౌంట్తో గ్రూప్ ఉంది కాబట్టి ఆ గ్రూప్తో ఏమన్నా ఒక బిజినెస్ లాంటిది ఏమన్నా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వాళ్ళని ట్రైన్ చేసి వారు కూడా వారి కాలపైన నుంచి దానికి అవకాశం ఉంటుంది. మీరు బాగా చేస్తారు. మొన్న ఎలక్షన్ చూశాను నేను, వారికంటే మీరు బాగా చేశారు ఆడవాళ్ళు. ఏ గ్రామంలో అయితే ఆడవారు వచ్చి బయటకు వచ్చి క్యాంపెయిన్ గట్టిగా చేశారో ఆ గ్రామంలో మెజారిటీ దూసుకుపోయింది. స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఈ రోజు ఓపెన్ చేసుకున్నాం. చాలా ఆనందం. ఇది 12వ ప్లాంట్ గా ఇక్కడ ప్రారంభం అవడం సంతోషం. ముఖ్యంగా ఈ బాల వికాస్ చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి. భవిష్యత్తులో మన వినుకొండ ప్రాంతంలో వెనుకబడిన మన ప్రాంతం ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి శౌరెడ్డి గారిని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని మళ్ళీ కలుస్తాను. మళ్ళీ మన వినుకొండ ప్రాంతంలో ఇంకా ఎక్కడెక్కడ ఏమేం చేయాలి పేదవాళ్ళకి అని విపులంగా మాట్లాడి, ఇంకా వాళ్ళ సంస్థ శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా సహకారం అందించి ఇక్కడ భవిష్యత్తులో కొన్ని సేవా కార్యక్రమాలు, కొన్ని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి చక్కటి కార్యక్రమాలని ఇక్కడ చేయాలని చెప్పేసి శౌరెడ్డి గారిని కోరుతున్నాం. ఇంత చక్కటి ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, అలాగే శౌరెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నాం. ఈ సంస్థ స్థాపించినటువంటి బాలగారికి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఇతర దేశాల్లో ఉండి కూడా జన్మభూమిని మర్చిపోకుండా ఈ సంస్థను స్థాపించినటువంటి బాలగారు చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తున్నా. నా తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నా. భవిష్యత్తులో తప్పనిసరిగా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి స్కీము నేను ఎంపీ గారు వెళ్లి చంద్రబాబు గారితో మాట్లాడాము. ఆ స్కీమ్ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా అలాగే ఊళ్ళో కొన్ని సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు కావాలని చెప్పేసి మన గ్రామంలో అడిగారు. మన మండల నాయకులందరూ కూడా ఇంటికి మంచినీళ్ళ స్కీమ్ తొందరగా పూర్తి చేయమని అడుగుతున్నారు. తప్పనిసరిగా ఈ పీరియడ్ లో రానున్న 3 సంవత్సరాల్లో ఈ మంచినీళ్ళ స్కీమ్ మొత్తం కూడా ప్రతి ఊరు పూర్తి కావాలి కాబట్టి కొంత సమయం పడుతుంది. భవిష్యత్తులో ఈ వాటర్ స్కీమ్ కి నిధులు తీసుకొచ్చి మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేస్తాం. చాలా సంతోషం. ఎంపీ గారు అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సందర్భంలో కూడా మీ ఊర్లో మంచినీటి పథకం ఉందా లేదని పోయిన ప్రతిసారి వెరిఫై చేసి అటు మంచినీరు, విద్య ఈ రెంటి పట్ల కూడా చాలా అవగాహనతో మనకి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే 12 వాటర్ ప్లాంట్లు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఇంకా 11 ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు త్వరలోనే వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని పూర్తి చేస్తారని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి బాల వికాస్ వారికి, గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నిస్సు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
Thank you.